భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 26/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్ల త్రయోదశి గురువారం త్రయోదశి ఉదయం 6:31 వరకు అనురాధ నక్షత్ర సాయంత్రం 5:38 వరకు వర్జన్ రాత్రి 11:26 నుండి 1:03 వరకు దుర్ముహూర్తం ఉదయం 9:50 నుండి 10:42 వరకు అలాగే మధ్యాహ్నం 3:03 నుండి 3:55 వరకు సూర్యోదయం 5:30 సూర్యాస్తమయం 6:32 అమృత గడిలు ఉదయం 6:41 నుండి 8:22 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఈరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉదయ శుభకాలం మధ్యాహ్నం 4:20 నుండి 5:10 వరకు శుభ సమయం సాధ్యాయోగం రాత్రి 6:16 తైతుల కరణం ఉదయం 6:37 గరంజి సాయంత్రం 6:38 అలాగే త్రయోదశి రేపు ఏరువాక పౌర్ణమి అన్నారు. ఏరువాక పౌర్ణమి విశేషంగా రేపు చేసుకుంటారు. ఆ పౌర్ణమి రేపు అయింది. త్రయోదశి గురువారం కాబట్టి ఉదయం 7 గంటల వరకు అన్ని కార్యాలకి అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలంగా ఉంది. ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి అత్యంత అనుకూలంగా ఉంది అని చెప్పడం జరుగుతోంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అని చెబుతూ ఈరోజు విష్ణు సహస్రనామంలో 40వ నామాన్ని పుష్కరాక్ష ఓం పుష్కరాక్షాయ నమః. పుష్కరము అనగా తామర పువ్వు, అట్టి నేత్రములు గలవాడు అగుడ చేత పుష్కరాహ అని పిలుస్తున్నారు. భగవంతుని అని పిలువబడ్డాడు ఆయన కూడా. భారతీయ వేదాంత సంస్కృతిలో ఈ పద్మము గల స్థానం మహనీయమైనటువంటిది. పద్మము సౌందర్యమునకు సౌకుమారీయతకు ప్రసన్నతకు ప్రశాంతతకి చిహ్నంగా చెప్పారు. పద్మం సంగరాహిత్యము కలిగినటువంటిదని తెలుసుకోవాలి. తామర జలాల్లో పుట్టిన పెరుగుచున్నట్టి జలంతో సంగమమును పొందదు. సంగరాహిత్యము కలిగిన జ్ఞానము నిస్సంగ నిర్లిప్తత మహానుభావ చిహ్నములు అగుట చేత శ్రీ మహావిష్ణు తన హస్తమునందు పద్మాన్ని ధరించాడు. ఆ కారణం ఏ సంగరాహిత్యం కూడా ఏ సంగమం కూడా పద్మానికి ఉండదు. జలంతో కూడా సంగమం ఉండదు పద్మానికి. ఆ సంగరాహిత్యమైనటువంటి జ్ఞానమైనటువంటిది నిస్సంగము నిర్లిప్తమైనటువంటిది కూడా పద్మాన్ని శ్రీమన్నారాయణ చేతిలో ధరించాడు కాబట్టి పుష్కరాక్ష అన్నారు, పద్మనేత్రుడు అన్నారు, పద్మముఖుడు అన్నారు, పద్మనాభుడు అన్నారు, పద్మహస్తుడు అన్నారు, పద్మపాదుడు అన్నారు. ఈ నామాలన్నీ కూడా స్వామి పద్మము వంటి నేత్రములు గలవాడు కనుక పరిపూర్ణమైన కరుణాభరితుడు కూడా చేట చల్లని చూపులు గల భక్తులను సకల తాపముల నుండి హరించేటువంటి వాడు భగవానుడు కాబట్టి పుష్కరాక్షుడు అనేటువంటి నామంతో స్వామిని కీర్తించారు. స్మరించడం కూడా చాలా మంచిదని చెప్పారు. ఈరోజు స్వస్తి. మిగతా విషయాలు రేపు చూద్దాం.